హలో అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా ఆవైతే ఈనిందండి. ఫస్ట్ అయితే 1 ఇయర్ బ్యాకు ఈనిన ఆవు దూడ అనమాట ఇది. చూడండి ఎంత పెద్దదయిపోయిందో. దీనికి కూడా హెల్త్ బాగలేదు అప్పట్లో. సో, మళ్ళీ తర్వాత కొన్ని రోజుల తర్వాత బాగయిపోయిందన్నమాట. మేము ఫస్ట్ టైం తెచ్చింది ఈ ఆవుని అనమాట మా ఇంటికి. ఇది పేర్చలావు అంటారు కదా! నార్మల్‌గా ఎక్కువ పాలిస్తాయనేసి ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటారు. ఫస్ట్ టైం అయితే మా ఇంటికి వచ్చింది ఈ ఆవే అనమాట. 1 ఇయర్ బ్యాక్ అయితే ఆవులైతే కొన్నామండి మేము 3 ఆవుల్ని. దాంట్లో ఫస్ట్ ఆవు ఇది. ఫస్ట్ అయితే మామూలు దూడనైతే ఈనిందనమాట. ఇప్పుడు సెకండ్ టైం ఇది. 2 దూడల్ని ఈనింది. ఫస్ట్ ఆడదూడ, ఇప్పుడైతే 2 మగ దూడలనమాట. నైట్ 2కైతే ఈనిందనమాట. మామూలుగా పొదుగు అట్లా తీస్తే త్వరగా ఈనుతాయి అనుకుంటాం కదా! ఇది పొదుగు అట్లా ఏమి ఎక్కువ తేలేదు. కానీ ఈనేసింది నైట్ 2కైతే. 2 దూడలైతే పుట్టేసిందనమాట. చాలా హ్యాపీగుంది. కానీ పాలైతే తక్కువే ఇస్తదండి ఇది. 5-6 లీటర్ల లోపలే ఇస్తది. ఇప్పుడు ఇంకా 2 దూడలంటే ఇంకా పాలు ఇంకా తగ్గిపోతాయన్నమాట. మామూలుగా ఆడదూడ పుడితే పెంచుకుంటామన్నమాట. చూసారు కదా! ఫస్ట్ చూపించా కొంచెం పెద్దదయిపోయింది ఆ దూడ. దాన్నైతే త్వరగా అమ్మము. కానీ ఇట్లా మగ దూడలు పుడితే చాలా తొందరగా అమ్మేస్తారు పల్లెటూరులో. ఎందుకంటే వాటి వల్ల ఏం యూజ్ ఉండదు. ఎందుకంటే ముందు పొలాలు అట్లా చేసేదానికి ఎద్దుల్ని అట్లా ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు పొలం యూజ్ చేయడానికని ట్రాక్టర్లు వచ్చేసాయి కదా! వీటితో ఏం పని లేదనేసి మినిమమ్ ఒక 6 ఆర్ 7 మంత్స్ పెట్టుకుంటారు అంతే అనమాట. వీటినైతే కసాయికి అంటారు కదా! వాళ్ళకైతే అమ్మేస్తారు. చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. ఈ మగ దూడలు పుడితే నాకైతే మా ఇంట్లో వాళ్ళు కూడా బాధపడతారు. దేవుడు ఎందుకు ఇస్తాడా వీటిని అనేసి. ఎందుకంటే ఇవి ఎక్కువ రోజులు బతకవన్నమాట. త్వరగానే కసాయికి అమ్మేసి వాళ్ళు కోసుకొని తినేస్తారంట. వీటినైతే చాలా బాధగా అనిపిస్తుంది. ఆడదూడ పుడితే ఎక్కువ రోజులు పెట్టుకొని మళ్ళీ అది సేమ్ ఇట్లా పెద్ద ఆవు అయ్యి ఈనేదాకా పెట్టుకుంటారు. మగదూడలకు మాత్రం అవకాశం లేదు. సో, కొన్ని రోజులైతే ఉంటాయి. ఎందుకు చెప్తున్నా అంటే ఆల్రెడీ 2 ఆవులు మేము 1 ఇయర్ బ్యాక్ పట్టిన ఆవులకి 2 దూడలు పుట్టినాయన్నమాట. సో, ఆ 2 దూడలను అమ్మేశారు కాబట్టి చెప్తున్నా. తర్వాత ఎవరు కొనరంట వీటిని. పెద్దగా అయిపోతే కొనరు. ఎందుకు మళ్ళీ ఉన్నా వేస్టే అనేసి అంటూ ఉంటారు. ఇవైతే పాలు తాగడం లేదు. చిన్నవి కదా! కొంచెం తెలియడం లేదనేసి వీటికి రెండిటికి మా చిన్నాన్నయితే పాలు తాపిస్తున్నారనమాట. ఇలా ఆవు ఈనేసిన తర్వాత మేయ అనేసి ఒకటేస్తదండి. అదైతే చాలా జాగ్రత్తగా కట్టాలి. ఒక సంచి పట్టులో వేసి చెట్టు పైన ఎక్కడైనా కట్టాలి. అది కుక్కలు అట్లా తింటే చాలా ప్రాబ్లమ్ అవుతుందంట. పాలు ఇవ్వదంట. ఇది చూడండి మేయ వేసిందనమాట. మా చిన్నాన్న సంచి పట్టులో కడుతున్నారు దాన్ని. కట్టేసి పైన చెట్లో పెట్టాలి దీన్నైతే. ఈనిన తర్వాత వేడి వేడి నీళ్ళైతే పోయాలండి. ఎందుకంటే డెలివరీ అయి ఉంటుంది. చాలా నొప్పులు ఉంటాయి కదా ఆవుకి. అందుకనేసి వేడి వేడి నీళ్లు పోస్తే ఆ నొప్పులన్నీ తగ్గిపోతాయి అనేసి మా చిన్నాన్న అయితే దాన్ని బాగా రుద్ది నీళ్లు పోస్తున్నారు. ఇక జున్ను అయితే అసలు జున్ను పాలే ఎక్కువ ఇవ్వలేదండి. దూడలకే సరిపోయే పాలు మొత్తము. ఇంకో ఆవు ఈనేలా ఉంది. అది కూడా 1 వీక్లో అట్లా. సో, ఆ పాలైతే జున్ను చేస్తామన్నమాట. ఇది అనమాట ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి.